Good morning to everyone. Today నెంబర్ సిస్టమ్ సంఖ్యామానంలో వర్గాల ధర్మాల్లో మొదటి ధర్మం ఏంటి అనేది మనం చూద్దాము. ఇక్కడ ఒక సంఖ్యలో n స్థానాలు ఉంటే దాని వర్గంలో 2n లేదా 2n-1 స్థానాలు ఉంటాయి. ప్రశ్న చూద్దాం. రెండంకెల సంఖ్యల వర్గంలో ఎన్ని స్థానాలు ఉన్నాయి? ఎన్ని స్థానాలు ఉంటాయి? ఇది ప్రశ్న. సమాధానం చూద్దాం. రెండు అంకెల సంఖ్యల వర్గంలో రెండు అంకెలు కలిగినవి 24 or 25 అలా ఏదైనా మనం రెండు అంకెల సంఖ్య తీసుకుంటే వాటి వర్గం చేస్తే, ఇప్పుడు 25 ఉంది, 25ని మనం వర్గం చేస్తే 625. అప్పుడు అంటే దాని అర్థం ఏంటి? వాటి వర్గంలో ఎన్ని స్థానాలు ఉంటాయి? ఎన్ని స్థానాలు ఉంటాయి? ఒకట్లు, పదులు, వందలు, 1 2 3 3 స్థానాలు ఉంటాయి. కొన్నిటికి 3 ఉంటాయి, కొన్నిటికి 4 ఉంటాయి. అంటే వీటిని మనం రూల్ ప్రకారంగా ఎలా రాయాలి? మనకు ఆల్రెడీ ఒక రూల్ తెలుసు. ఒక సంఖ్యలో ఎన్ని స్థానాలు ఉంటే దాని వర్గంలో 2n లేదా 2n-1 స్థానాలు ఉంటాయి అని చెప్పారు. ఇక్కడ రెండంకెల సంఖ్యల వర్గంలో, రెండంకెల సంఖ్యల వర్గం అంటే ఇక్కడ n is equal to 2. సో అకార్డింగ్ టు ద రూల్ 2n లేదా 2n-1 అనేవి ఉంటాయి. సో 2 into n means 2. 2n means 2 into 2 minus 1. 2 to the 4 or 4 minus 1. 4 or 3. అంటే రెండు అంకెలు కలిగిన ఏదైనా ఒక సంఖ్య తీసుకుంటే రెండు అంకెల కలిగిన ఏదైనా ఒక సంఖ్య తీసుకుంటే దాన్ని వర్గం చేస్తే అందులో ఎన్ని స్థానాలు ఉండవచ్చు? 4 లేదా 3 స్థానాలు ఉండవచ్చు. ఎగ్జాంపుల్గా 25 వర్గం 625. ఇందులో ఒకట్లు, పదులు, వందలు మనకి 3 స్థానాలు ఉన్నాయి. ఓకే, అదేవిధంగా ఇంకొకటి తీసుకుందాం. 40 స్క్వేర్ తీసుకుంటే ఈ 40ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 1600 వస్తుంది. ఈ 1600లో 1 2 3 4 ఎన్ని స్థానాలు ఉన్నాయి? 4 స్థానాలు ఉన్నాయి. అంటే రెండు అంకెల సంఖ్యల వర్గంలో 3 స్థానాలు లేదా 4 స్థానాలు ఉండవచ్చు. సో మనము రూల్ ప్రకారంగా ఈ విధంగా ప్రూవ్ చేయొచ్చు.